సూర్యాపేట జిల్లా నాగర మండలంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఎమ్మెల్యే సామెలతో కలిసి ఆయన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం మ్యూజియాన్ని సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అపారమైన చారిత్రక వారసత్వ సంపద ఉందని తెలిపారు. తవ్వకాల్లో 2500 సంవత్సరాల నాటి నాణేలు, పురావస్తు అవశేషాలు లభించాయని ఆయన వెల్లడించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప గొప్ప చారిత్రక సంపద, వారసత్వ సంపద, కట్టడాలు, చరిత్ర రకరకాలు ఉన్నాయి. అలాగే బౌద్ధ వారసత్వ క్షేత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదని ఉన్నాయి. విభిన్న మతాలు, విభిన్న భాషలు ఉన్నా కూడా అది ఆనాడు ఇక్ష్వాకులు, కాకతీయులు, రకరకాల ఆనాటి ఉన్నటువంటి నిజాం నవాబులు కావచ్చు, రకరకాల నిర్మాణాలు చేశారు. సో వీటిని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ బౌద్ధ క్షేత్రాలను కూడా ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ఈ బౌద్ధ క్షేత్రం ఉంది ఫణిగిరిలో, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇక్కడ గొప్పగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు దొరకనటువంటి 2500 సంవత్సరాల నాటికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికినాయి. ఆనాటువంటి కరెన్సీ ఆ రోజుల్లో నాణ్యాల రూపంలో ఉండేది, అటువంటి దొరికినాయి. రకరకాల మన ఇక్కడే ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి. అంటే స్పష్టంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు అట్లాగే నాగార్జునుడు నడయాడినట్టు నేల మళ్ళీ స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటిని అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు, ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఇతర దేశాల నుంచి ఈ యొక్క బౌద్ధ భిక్షులు ఈ బౌద్ధ మతాన్ని, ఈ యొక్క బౌద్ధ తత్వాన్ని